హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు. గృహజ్యోతి పథకాలకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ గృహజ్యోతి మార్గదర్శకాలలో ఏ విషయాలను ప్రస్తావించడం జరిగింది, అర్హుల గుర్తింపు, పథకం అమలుకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ పెట్టడం జరిగింది, ఎప్పటి నుండి ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తారు అనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల ప్రకారం అందరికీ ఖచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా అయితే లేదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. అయితే ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడకానికి అవకాశం ఇచ్చింది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా విద్యుత్ని వినియోగిస్తే మాత్రం బిల్లులు చెల్లించక తప్పదు. అదెలా అంటే అర్హత గల ప్రతి కుటుంబానికి కేవలం వారు సగటున వాడే యూనిట్ల వరకు మాత్రమే గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తో అందించనున్నారు. అంటే గత ఆర్థిక సంవత్సరం 2022-23లో నెలకు ఒక కుటుంబం సగటున వాడిన విద్యుత్కు మరో 10% విద్యుత్ మాత్రమే అదనంగా యాడ్ చేసి గృహజ్యోతి పథకం కింద ఉచితంగా సరఫరా చేయనున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ నెలకి 100 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 1200 యూనిట్లు విద్యుత్ని వినియోగించి ఉంటే వారికి గృహజ్యోతి మార్గదర్శకాల ప్రకారం 10% అడిషనల్గా యాడ్ చేసి టోటల్గా నెలకి 110 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 1320 యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహజ్యోతి పథకం ద్వారా అందిస్తారన్నమాట. ఇంతకు మించి విద్యుత్ని వినియోగిస్తే ఎప్పటిలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించకైతే తప్పదు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు ఎక్స్ట్రాగా వాడడం వల్ల వచ్చిన బిల్లును పే చేయకుండా పెండింగ్లో ఉంచితే అట్టి మీటర్కు సంబంధించిన ఫ్రీ కరెంట్ స్కీమ్ని నిలిపివేస్తారు. అంతేకాకుండా పెండింగ్ బిల్స్ ఉన్నవారికి కూడా, అంటే ప్రీవియస్గా బిల్లు చెల్లించకుండా బకాయిలు పడ్డ వారికి కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేయరు. పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసిన తదుపరి నెల నుండి మాత్రమే గృహజ్యోతి పథకం అనేది వర్తిస్తుంది. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి మార్గదర్శకాలకు లోబడి విద్యుత్ వినియోగించిన వారికి మాత్రమే. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా 2022-23లో సగటున నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించిన వారికి ఈ గృహజ్యోతి పథకం అయితే వర్తించదు. ఇకపోతే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక నెలకు అనుమతించిన పరిమితి, దీనినే MEC అంటారు. అంటే మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మేరకు ఉచిత విద్యుత్ని వాడిన వినియోగదారులకు జీరో బిల్లుని జారీ చేస్తారు. దీని ప్రకారం జీరో బిల్ వచ్చిన వారు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్ వినియోగించినట్లయితే వారికి సంబంధించిన టారిఫ్ స్లాబ్ ప్రకారం బిల్లునైతే జారీ చేస్తారు. MEC కాకుండా 200 యూనిట్లకు మించి విద్యుత్ని వాడితే వారికి వాడిన మొత్తం కరెంటు బిల్లును ఎప్పటిలాగే జారీ చేస్తారు. దీనికి ఎలాంటి ఉచితం వర్తించదు. ఇటువంటి బిల్లులను పే చేయకుండా ఉంచితే వారికి గృహజ్యోతి పథకం అయితే వర్తించదు. ఈ గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తమ గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఆ రేషన్ కార్డు ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఇలా లింక్ చేసుకోవడానికి మన ఛానల్లో ఇదివరకు వీడియోలో చెప్పిన విధంగా రేషన్ షాప్లో ఈ KYC పూర్తి చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులో ఇచ్చిన మీటర్ నెంబర్ని రేషన్ కార్డుతో అనుసంధానం చేస్తారు. అందుకే రేషన్ కార్డుకి ఆధార్ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న SC/ST వినియోగదారులకు కూడా ఈ గృహజ్యోతి పథకం వర్తించనుంది. ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులలో గృహజ్యోతి పథకానికి 1,09,00,000 మంది అప్లికేషన్ చేసుకోగా అందులో 64 లక్షల దరఖాస్తుదారులు మాత్రమే ఆధార్తో లింక్ అయిన రేషన్ కార్డులు కలిగి ఉన్నారని రాష్ట్ర IT శాఖ నిర్ధారించింది. వీరిలో 34 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో మొదటగా వీరికి మాత్రమే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అండ్ ఈ పథకాన్ని మార్చిలో ప్రారంభించాలని ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ గృహజ్యోతి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.